వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ. ఈరోజు వీడియోలో అర్ధనారీశ్వర ఒత్తిని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా పత్తిని గింజలు నలకలు లేకుండా బాగు చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా విభూతితో కానీ పచ్చిపాలతో కానీ దారాన్ని పోసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చేతికి 54 రౌండ్లను చుడుతున్నానండి. దాన్ని 2 భాగాలు చేస్తున్నాను. అప్పుడు ఆ 2 కలిపేస్తే 108 అవుతాయి కదా, అలాగా 2 108 భాగాలను తయారు చేస్తున్నానండి. ఈ 2 108 భాగాలతోటి అర్ధనారీశ్వర ఒత్తిని తయారు చేస్తున్నాను. దీన్నే శివపార్వతుల ఒత్తి అని కూడా అంటారు. దీని డీటెయిల్డ్ వీడియో లింక్ ఇక్కడ ఇస్తాను. మీకు ఒకవేళ ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో అనిపిస్తే దాన్ని కూడా ఒకసారి చూడండి. ఇలా 2 భాగాలు చేసుకున్న తర్వాత దానిని ఈ విధంగా ఒత్తుల కింద చేస్తున్నానండి. ఒకదాని మీద ఒకటి పెట్టి అర్ధనారీశ్వర ఒత్తిని తయారు చేస్తున్నాను. ఇది కార్తీక మాసంలో వెలిగించుకుంటే ఎంతో మంచిది. నచ్చితే ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.